హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పిన కదా రేషన్ బియ్యంతో బగారా రైస్ కూడా చాలా బాగుంటదని ఒకసారి షార్ట్ వీడియో కూడా పెట్టిన. ఇంకా ఈ వీడియోలో కూడా బగారా రైస్ ఇంకా కలిపి పెట్టుకున్న చికెన్ ఫ్రై అన్నమాట. ఒకసారి వీడియో మొత్తం చూసేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇంకా హోల్ గరం మసాలా మొత్తం వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం రేషన్ బియ్యం ని ఎన్ని గ్లాసులు తీసుకుంటే వాటర్ కూడా అన్ని గ్లాసులు తీసుకోవాలి. ఇంకా వాటర్ అనేది డబల్ క్వాంటిటీలో పోసుకుంటే రైస్ మెత్తగా అయిపోతుంది అనమాట. అన్నం అంతా చాలా మెత్తగా అయిపోతుంది. రేషన్ బియ్యం కదా, ఎంత రైస్ తీసుకుంటామో వాటర్ కూడా అంతే పోసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని బాగా మసలించుకోవాలి. మసలిన తర్వాత ధనియాల పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. బగారా రైస్ లో ధనియాల పొడి ఉంటేనే టేస్ట్ ఉంటది కాబట్టి ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని బాగా మసల. ఇప్పుడు ఫ్రెష్ కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇట్లా కలుపుతూ ఉండాలి. అన్నం మొత్తం లో ఫ్లేమ్ లోనే ఉడికించుకుంటే ఇంకా మెత్తగా కాకుండా బాగా వస్తుంది, పర్ఫెక్ట్ వస్తుంది రైస్ అనేది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ అన్నమాట. ఇది నేను ఎందుకు అనంటే ఇంట్లో నాకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఏదన్నా హడావిడి ఉన్నప్పుడు పిల్లలు బాగా సతాయించినప్పుడు నేను ఇట్లనే చేస్తా. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. నాలాగానే పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది కదా వంటలు చేయడం. ఇట్లా చేసి చికెన్ ని బాగా ఫ్రెష్ గా 2-3 సార్లు కడిగి ఇంకా ప్యాన్ లో వేసుకొని నూనె ఇంకా పసుపు, మీ టేస్ట్ కు సరిపోయినంత ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఇప్పుడే వేసుకోవచ్చు, ఎందుకంటే చికెన్ ఉడికే లోపు ఆనియన్స్ కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, కరివేపాకు కూడా ఫస్ట్ లో కాకుండా ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటది చికెన్ ఫ్రైకి. మసాలాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక జస్ట్ 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కావాలంటే ఈ మసాలాలు ఫస్ట్ ఉప్పు కారం వేసినప్పుడు మసాలాలు కూడా వేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.